నమస్తే ఎయిట్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్త్గా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ 33 ప్రాక్టీస్ సెట్కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ మనం ఈ ప్రతి హిందీ ఏదైతే ఉందో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పటివరకు అయితే చూడలేదో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ ఇది ఇచ్చాను, ఎన్విఎస్ 2024 జనరల్ హిందీ అని చెప్పేసి అక్కడ నుంచి మీరు చూడగలరు. అయితే ఎవరైతే మీ పోస్టులు రాస్తున్నారో అందులో హిందీ అనేటువంటి కంపల్సరీగా ఉంది చాలా వరకుగా. అయితే మీరు చూడగలరు. ఇందుకు సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే కూడా చేశాను. ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి, అలాగే ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ ఎలా తెలుసుకోవాలి, అలాగే అడ్మిట్ కార్డ్స్ సంబంధించి అనేటువంటి ఒక వీడియో అయితే చేశాను. నేను దానికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. మే ఫస్ట్ దానికి సంబంధించి మీరు చూడగలరు ఒకసారి. సో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అలాగే మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్లోకి అవలంతరం చేసుకుని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లేట్ చేయకుండా ఈరోజు మనం మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఆకాష్ కా పర్యాయవాచి శబ్ద్ నహీ హే అన్నాడు. నహీ హే అంటే కానిది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఏ వ్యోము, శూన్యు, అనిల్, నభ్ అని ఇచ్చారు. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అనిల్. అనిల్ అంటే మనకి ఇక్కడ వాయువు అని వస్తుంది. ఓకేనా, అనిల్ అంటే వాయువు. నెక్స్ట్ మిగతా అన్ని కూడా మనకి యొక్క పర్యాయ పదాలే అనమాట ఆకాశానికి. రెండవ పదం ప్రత్యక్ష కా విలోమ్ శబ్ద కౌన్ సా హై. రెండవ ప్రశ్న, प्रत्यक्ष का विलोम शब्द कौन सा है? अप्रत्यक्ष, विप्रत्यक्ष, पराक्ष, कोई नहीं. అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యక్ష, అప్రత్యక్ష అని వస్తుంది. అయితే మేబీ కొన్ని చోట్ల మీకు ఇంకొక పదం కూడా రావచ్చు, పరోక్ష అని కూడా ఉంటుంది. ఓకే, సో పరోక్ష అని ఉండే పరోక్ష అని ఉంటుంది. ఇక్కడ మనకి అప్రత్యక్ష అనేటువంటిది ఆన్సర్ రైట్ అవుతుంది. ఇందుకు సంబంధించి మనకి పరోక్ష అనేటువంటిది మనకి సరైన ఇక్కడ ఇది కూడా ఉంటుంది. అలాగే అప్రత్యక్ష కూడా అని రెండు వస్తాయి. అయితే మీరు ఆప్షన్ బట్టి ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు చూడగలరు ఒకసారి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటిది. మూడో ప్రశ్న చూడండి, నీల్ గగన్ మే కౌన్ సా సమాస్ హే. ऑप्शन ए बहुव्रीहि समास, ऑप्शन बी कर्मधारय समास, ऑप्शन सी तत्पुरुष समास, ऑप्शन डी ద్విగో సమాసం. అయితే ఇక్కడ ఎవరైతే మరి ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. కర్మధారయ సమాసం అంటే ఇక్కడ సరైన సమాధానం. ఎందుకంటే ఈ గగనం అంటే మబ్బులు అంటే ఎక్కడైతే మీకు ఒక పదం యొక్క విశేషణం తెలుపుతాయో అవన్నీ కూడా మనకు కర్మధారయ సమాస్ కిందకే వస్తాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తత్పురుష సమాసంలో విభక్తులు వస్తాయి, ద్విగో సమాసంలో సంఖ్యావాచం అనేటువంటిది కనిపిస్తాయి. బహువ్రీహిలో రెండు పదాలు కాకుండా ఇంకొక మూడో అర్థం వైపుకు మనం సంకేతం చేస్తున్నట్లయితే అది మనకి బహువ్రీహి సమాసం అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, సహీ వికల్ప కౌన్ సా హై. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో ఏ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, ఆకాష్, ఆకాశ, అక్ష, ఆకాష్. అంటే ఇప్పుడు ఈ ఆకాశ్ అనే పదానికి సంబంధించి కరెక్ట్ స్పెల్లింగ్ ఏందని అడుగుతున్నారు. అయితే ఎవరైతే మరి ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఇక్కడ ఆకాశ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఐదో ప్రశ్న, ప్రత్యేక్ ఇస్ సంధి కా ఉదాహరణ హై. ప్రత్యేక అనేటువంటి పదము మరి కింద ఇచ్చినటువంటి ఒక సంధికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్ డి స్వర సంధి, ఆప్షన్ ఏ స్వర సంధి, ఆప్షన్ బి అణు సంధి, ఆప్షన్ సి గుణ సంధి, ఆప్షన్ డి వ్యంజన సంధి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈ అణ సంధి అని తెలుగులో ఏదైతే సంధి మీరు చదువుంటారో సో దానికి సంబంధించి సేమ్ అలాగేనండి. ఇక్కడ యావారా అనేటువంటిది వస్తుంది. ఎక్కడైతే మీకు యా కానీ వా కానీ రా కానీ వచ్చిందనుకోండి అది మనకి ఎండ్ సంధికి వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది గుణసంధికి కూడా అవ్వచ్చు. సార్ ఏ ఉంది కదా, సో ఏ అంటే మరి గుణసంధిలో వస్తుందంటే సో మీరు ఒకసారి చూడండి, ఇందుకు మనకి ఏ ఓ ఆర్ అనేటువంటివి రావాలి జోడించినప్పుడు. ఏ ఓ ఆర్. ఇప్పుడు మీరు చూస్తున్న మహేంద్ర, మహా ప్లస్ ఇంద్ర అనేటువంటిది ఇక్కడ ఏ అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ దీన్ని చూసినట్లయితే ప్రత్యేక మనం విడదీస్తే ప్రతి ప్లస్ ఏక్. ఓకేనా, ఈకి ఏవైనా అచ్చులు కానీ పరమైనప్పుడు ఏవైనా వచ్చినప్పుడు చేరినప్పుడు అది యాగా వస్తుంది. అలాగే ఊకు వచ్చినప్పుడు వాగా వస్తుంది. తర్వాత రీకి రాగా వస్తుంది. అయితే ఇందుట్లో రివర్స్ అనమాట. ఈ అచ్చులకి ఇక్కడ చూడండి, ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో అర్లు వచ్చును అని చెప్పేసి గుణసంధి సూత్రం అనమాట. ఇలా మీరు చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వ్యంజన సంధి అంటే కాన్సనెంట్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తాయో అక్కడ మీకు వ్యంజన సంధి అనేటువంటిది వస్తుంది. లైక్ సజ్జన్, సత్ ప్లస్ జన్. అలాగే తర్వాత
దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్, దిగ్గజ్. ఇలాగా మనకి కచ్చడి టపల్లో మూడో అక్షరాలు వచ్చి ఎక్కడైతే వస్తుంటాయో అలాగా రూల్స్ అయితే ఉంటాయి మనకి. సో అవన్నీ కూడా మనకి వ్యంజన సంధి కిందకి వస్తాయి. విసర్గ సంధిలో మీకు విసర్గ అహ అనేటువంటి దాంట్లో కనిపిస్తుంది. స్వర సంధిలో ఉన్నటువంటి 5 రకాలు ఉన్నాయి. ఈ స్వర సంధిలోనే ఇక్కడ 2 రకాలు అయితే ఉన్నాయి. ఎన్ సంధి, గుణ సంధి, అలాగే వృద్ధి సంధి, అయాది సంధి, దీర్ఘ సంధి అనేటువంటిది మిగతా 3 అయితే ఉంటాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. కా, కే, కీ ఏ కిస్ कारक के चिन्ह है? విభక్తులు 8 అని చెప్పుకున్నాం. కారక 8 ప్రకారకే హోతే హై. అందులో మనం కర్త నుంచి లాస్ట్ సంబోధన కారక వరకు కూడా 8 ఉంటాయని చెప్పాం. ఇక్కడ ఆప్షన్ ఏ సంప్రదాన కారక, ఆప్షన్ బి అపాదాన కారక, ఆప్షన్ సి కరణ కారక, ఆప్షన్ డి సంబంధ కారక అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ఇది సంబంధ కారక అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. సంబంధ కారక్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి దీంట్లో ఈ కా, కే, కి, రా, రే, రి, రా, నా, నీ, నే అనేవి ఇవన్నీ కూడా వస్తాయి. అయితే కరణ కారకలో మనకి సి అనేటువంటిది వస్తుంది. అలాగే అపాదాన కారకలో సి అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సపరేటు, ఇక్కడ మాత్రము సే టూల్. ఓకే, ఇక్కడ మాత్రం టూల్. అందుకే ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సంప్రదానం అంటే కేలియే, కేలియే అంటే కోసము. ఓకేనా. అలాగే ఇక్కడ అపాదానంలో వచ్చిన నుండి, తర్వాత కరణ కారకలో వచ్చేసి మనకి ఇక్కడ ద్వారా అనేటువంటిది ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే సంజ్ఞ కితనే ప్రకారం హే? మనం తెలుగులో చూస్తాం కదా నామవాచకం అని చెప్పేసి ఎన్ని రకాలని ఇక్కడ హిందీలో అడుగుతున్నారు. సంఖ్య కితనే ప్రకారం హై? 5, 6, 4, 2. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఎవరైతే ఏ అని ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకి 5 అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. చూడండి ఇక్కడ మనకిది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు హిందీలో. ఆ నెంబరు ఇంగ్లీష్లో ఏమవుతుందని చెప్పేసి కింద అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 36, ఆప్షన్ సి 63, ఆప్షన్ డి 72. అయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 36 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు సేమ్ అలాగే కనిపిస్తుంది. అయితే హిందీలో నెంబర్లు కొంచెం ఈ విధంగా అయితే ఉంటాయి. మీరు దీన్ని ఒకసారి చూడగలరు. ఒకసారి 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగే 0 అని చెప్పి చిన్నగా ఉంటుంది. ఓకేనా. ఇలాగ మనకు నెంబర్ అయితే ఉంటాయి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ విధంగా కూడా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. 9వ చూసుకున్నట్లయితే ఆప్కి యాత్ర మంగళమయ హో వాక్య హై? మనం ఎప్పుడు కూడా స్టేషన్లలో వింటాం, రైల్వే స్టేషన్లలో ఆప్కి యాత్ర మంగళమయ హో యా ఆప్కి శుభ్ హో, హ్యాపీ జర్నీ అని ఇలాంటి అనౌన్స్మెంట్లు వింటూ ఉంటాం కదా. సో అక్కడ ఉన్నటువంటి ఒక మరి ఇది ఎటువంటి వాక్యం అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రశ్నవాచక వాక్యం, ఆప్షన్ బి విధానవాచక వాక్యం, ఆప్షన్ సి నిషేధాత్మక వాక్యం, ఆప్షన్ డి ఇచ్ఛావాచక వాక్యం అని ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం ఇచ్ఛావాచక వాక్య అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం మన కోరుకుంటున్నాం కదా మంచిగా మీ ప్రయాణం మంచిగా సాగాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి ఇలా ఉంటుంది. నిషేధాత్మక అంటే నెగిటివ్ సెంటెన్సెస్ ఇక్కడ మత్ నహి అని వస్తాయి. అలాగే విధానవాచక అంటే మీకు ఆ సెంటెన్స్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. ప్రశ్నవాచక అంటే మీకు తెలిసింది లాస్ట్లో మీకు ప్రశ్న అనేటువంటిది కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 10వ ప్రశ్న చూడండి. ఆంక తారా హోనా, ఇక్కడ బీనా అని పడింది. ఆంక తారా హోనా అనేటువంటి ఉండాలి ఇక్కడ. ఆంక తారా హోనా అంటే ఇది ఒక ముహావరా. ఈ ముహావరా యొక్క అర్థం యొక్క అంటే జాతీయం ఏంటంటే ఆంకే తారా హోదానా, ఆంక్ చమక్నా, బహుత్ ప్రియ హోనా, కోయి నహి. అయితే కోయి నహి అంటే ఏది కాదు అని అర్థం. కానీ ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంది. బహుత్ ప్రియ హోనా అంటే బాగా మంచిగా అనిపించడం అని చెప్పేసి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం మొత్తం 10 క్వశ్చన్లు చేసుకోవడం జరిగింది. ఇలా మీకు ఎలా అనిపించింది ఈజీ హార్డ్ మోడరేట్, అలాగే మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ అని కూడా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక యూస్ఫుల్, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.